అనుదిన వాక్య ధ్యానములకు ప్రేమతో మిమ్మలను ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈనాటి దైవలేఖన భాగాన్ని చదువుకుందాం. లూకా వ్రాసిన సువార్త 2వ అధ్యాయము 8వ వచనం నుండి 14వ వచనం వరకు. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికిదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టెలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పెను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. చదవబడిన లేఖన భాగంలో యేసయ్య ఈ లోకానికి ఉద్భవించిన ఆ రాత్రి వేళ జరిగిన సంఘటన ఈ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. కొందరు గొర్రెల కాపరులు రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా దేవుని యొక్క దూత వారి యొద్దకు వచ్చి నిలిచిన వెంటనే వారి చుట్టూ ప్రకాశమానమైన వెలుగు ఉద్భవించిందనే విషయాన్ని ఈ వచనాల్లో మనం గమనిస్తూ ఉన్నాం. దేవుని యొక్క సందేశము, యేసు ప్రభు ఈ లోకానికి జన్మించారనే వార్త, దేవుని యొక్క మాట, దేవుని సన్నిధి ప్రకాశమానమైన పరిస్థితిని వారి మధ్య ఉంచిందనే విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. చీకటి భయముతో నిండిన వేళ ఆ ప్రకాశాన్ని చూసి వారు మిక్కిలి భయపడ్డారట. కొంతమంది దేవుని వాక్యాన్ని చూస్తే, దేవుని సన్నిధి అంటేనే భయపడేవారు కొంతమంది ఉంటారు. దేవుని సన్నిధికి రా అంటే భయముతో దేవుని సన్నిధికి దూరం అయిపోయేవారు ఉంటారు. అయితే దేవుని మాటలు వినడానికి భయపడేవారు కొంతమంది ఉంటారు. ఆ దూత వారితో చెప్పింది, భయపడకండి, ఇది మీకు సంతోషాన్ని ఇస్తుంది. యేసయ్య వార్త, దేవుని వాక్యము, దేవుని సన్నిధి, యేసు ప్రభుతో సహవాసము, యేసు ప్రభు యొక్క పరిశుద్ధులతో సహవాసము మనకు సంతోషాన్ని ఇస్తుంది, ఆనందాన్ని కలుగజేస్తుంది, ఆత్మీయతలో మనల్ని ముందుకు నడిపిస్తుంది తప్ప భయపడవలసిన పని లేదు. ఈ దినాల్లో కొంతమంది వాక్యం వినడానికి భయపడతారు, దేవుని సన్నిధికి రావడానికి భయపడతారు, వాక్యము చదవడానికి భయపడతారు, ప్రార్థన చేయడానికి భయపడతారు. భయపడవలసిన పని లేదు. నీ జీవితాన్ని మార్చివేసే ఓ అద్భుతమైన సంఘటన దేవుని వాక్యం ద్వారా నీవు పొందుకోబోతున్నావు. కనుక ఈ క్రిస్మస్ లేదా దేవుని యొక్క జన్మ నీ జీవితానికి మహా సంతోషాన్ని ఇస్తుంది అనే విషయాన్ని ఈ మాటలో మనం చూస్తున్నాం. ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క ఆ సహవాసము నీ జీవితంలోకి ఉద్భవించిందో అక్కడ ప్రకాశమానమైన వెలుగు, సంతోషము, ఆనందము కలుగుతుంది. అంత మాత్రమే కాదు, 14వ వచనంలో సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము. సమాధానము లేక అసమాధానముతో, అశాంతితో కొట్టుమిట్టాడుతున్న మానవాళికి యేసు ప్రభు యొక్క జనన వార్త సంతోషాన్ని మాత్రమే కాదు, సమాధానాన్ని కూడా ఇస్తుంది. ఈ సమాధానం నీకు కావాలా? ఈ పరిపూర్ణమైన సంతోషాన్ని నీవు పొందుకోవాలని, మహా సంతోషాన్ని పొందుకోవాలని ఆశపడుతున్నావా? దేవుని దగ్గరికి రా, యేసయ్యను నమ్ముకో, యేసు ప్రభుతో సహవాసం చేయి. యేసయ్య అందుకొరకే, నీ కొరకు, నా కొరకు ఈ లోకానికి ఉద్భవించారు. ఈ సత్యాన్ని గుర్తించి నీ హృదయంలో యేసయ్యను స్థిరపరచుకున్నప్పుడు ఆ మహా సంతోషము, మహా ఆనందము, దానితో సమాధానము నీకు కలిగి నీ జీవితంలో సంతృప్తి ఏర్పడుతుందనే విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు తెలియచేస్తున్నాడు. అటువంటి కృప ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి దేవుడు దయచేయునుగాక. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.